అని వాళ్ళు గంట ముందు నుంచి ఎండల్లో ఉండడం. సో ఒక రకంగా వెంటనే ఒక రెస్టింగ్ మోడ్ లోకి వెళ్ళడం అయితే ఓకే. కానీ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఒకరు లండన్ వెళ్ళారు, ఒకరు అమెరికా వెళ్ళారు, వెళ్ళనివ్వండి. దానిలో ఇప్పుడు అమెరికా వెళ్ళారా, అమెరికా నుంచి వెళ్లే ఫ్లైట్ పక్కకి తిరిగి దాన్ని మళ్ళీ ఇటలీ ఎందుకు తిరిగింది, ఆ ఇటలీలో మళ్ళీ సింగపూర్ ఎందుకు వెళ్ళారు? సో ఇవన్నీ ఏంటి సార్ సాయి గారు, ఇవన్నీ అవసరం అంటారా? అని నిజంగా చూసిన వాళ్ళు అవునా ఈ ఫ్లైట్ ఏంటి అటు వెళ్తూ ఇటలీకి తిరిగిపోయిందా, ఇటలీలో సింగపూర్ లో ఈశ్వరుని కలిసారా అన్న ఒక క్రియేట్ అయిపోయింది. సో ఏంటంటారు దీనికి? సో దీనికి ఖచ్చితంగా ఒక రకంగా మేము వీఆర్ గెస్ట్ అండి, మేము ప్యానలిస్ట్ అండ్ ప్రతినిధులు మేము పార్టీకి అండ్ విశ్లేషణ చేసిన వాళ్ళు. కానీ దీనికి బాధ్యత మాత్రం సోషల్ మీడియా అండ్ ప్రధాన మీడియా, అందులోనూ సోషల్ మీడియా అండ్ ప్రధాన మీడియాకి సంబంధించి మీలాంటి వాళ్ళు నడుం కడితే తప్ప దీనికి ఒక కంట్రోల్ అనేది ఉండదు అని నా అభిప్రాయం. రైట్, ఇక్కడ ఒక పాయింట్ సూటిగా మీకు వివరంగా చెప్తున్నాను. 1వ తేదీ అయిపోతుంది, 4న ఓట్ కౌంటింగ్. ఈ 1వ తేదీలో 17 నుంచి 1వ తేదీ వరకు జగన్ ఓట్లు ప్లస్ మోడీ ఓట్లు రెండు మార్చేసుకోవడానికి ఈవీఎం చిప్ నెంబర్స్ ఉంటే చాలు. హ్యాకర్స్ లండన్లో, స్విట్జర్లాండ్లో చాలామంది ఉన్నారు. ఈ పని కోసమే జగన్ లండన్ వెళ్ళింది. లేదా గంటకి 12 లక్షల ఫ్లైట్ పెట్టుకుని వెళ్తాడు లండన్లో. సెక్యూరిటీ బలగాల వాళ్ళకి 1.5 లండన్లో సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారు, అంతా ఆల్రెడీ సెట్ చేసుకుని మోడీతో ఈ సెకండ్ గేమ్ ఆడుతున్నాడు. చూసేవాళ్ళం మేము వెరిపాపల్లా అన్ని న్యూస్ ఛానల్ సర్వేలు టీడీపీ 130 నుంచి 135, వైసీపీ 32 నుంచి 40 సీట్లు వస్తాయంటే దానికి వైసీపీ 130 నుంచి 140 వరకు వస్తాయని చెప్పేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ గేమ్ ఎక్కడో మారిపోతుంది. అంటే టీడీపీకి పడే ఓట్లని వైసీపీకి పడే ఓట్లని టీడీపీకి మార్చడానికి ప్లాను సేమ్ లాస్ట్ 5 years బ్యాక్ ఎలా అయిందో సేమ్ అలాగే ఇప్పుడు కూడా అవుతుంది. ఇంకా ఏపీ ప్రజలను ఇక్కడ బతకాలంటే చాలా కష్టం, ఇక దేవుడే కాపాడాలి. ఇంతకీ ఆ చిప్స్ ఇవి మీకు జగన్ ఎందుకు, మీకు ఏజెంట్ డైరెక్ట్గా మీరే పెట్టేసుకోవచ్చు కదా. చెప్పే వాళ్ళకి బుద్ధి, వినే వాళ్ళకి వివేకం అంటారు కదండి, అంత తప్ప దీనికి సమాధానం లేదు. ఎందుకంటే నిజంగా ఇది అంత ఈజీగా ఇదేదో ఈ మెథడ్ ఉందంటే చాలా సేఫ్ గా ఇదే బెటర్ కదా సార్. అన్ని కోట్లు పెట్టి ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఎమ్మెల్యేకి ఎంపీకి ఎన్నేసి 100 కోట్లు వెళ్ళిపోతుందో. దాని బదులు అందులో 1/4 రేట్ కూడా ఉండదేమో ఇదేదో ఈ సాఫ్ట్వేర్, ఇదేదో ఇది తీసేసుకోవచ్చు కదా. అంత కష్టపడి పోల్ మేనేజ్మెంట్ లో అవి చాలా జనాలతో పట్టుకోవడం అవన్నీ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్ కదండి. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఇవన్నీ. వీటి గురించి నిజంగా ఎవరు వింటలేదు సార్. ఒకటి వాళ్ళలో వాళ్ళు ఏదో ఆనందం కోసం వాళ్ళు ఏదో వదిలేసాం, వాళ్ళకి సమాధానంగా మేము ఒక వీడియో రిలీజ్ చేసాం, వాళ్ళు మాకు సమాధానంగా వాళ్ళు ఇంకొకటి వీడియో రిలీజ్ చేసేసారు అని ఒక ఆనందం తప్పితే, పైశాచికమైన ఆనందం తప్పితే ప్రజలు ఇవి విని నవ్వుకుని వదిలేస్తున్నారు సార్. అది సరదాగా ఇప్పుడు కొంత ఒక అలవాటు పడిన వాళ్ళు అనుకోండి, కొన్ని చూస్తూ ఎస్ ఇతనైతే కొంచెం బాగా రియాలిటీలో న్యూస్ చెప్తారు, ఈయనైతే ఒక 2 నిమిషాల్లో కరెక్ట్ గా ఉన్న విషయాన్ని చెప్తారు, ఈవిడైతే కొంత బానే ఉంటుంది అన్నది ఒక అలవాటు పడి వాళ్ళకు కొంత దానిపైన ఒక నమ్మకం ఏర్పడినవి చూస్తున్నారు తప్పితే కొంచెం చూసేసే వాళ్ళు జస్ట్ దే ఆర్ స్విచ్చింగ్ ఇట్ ఓవర్ సార్.